వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. యాదగిరి శ్రీ సేవలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ముఖ్యమంత్రి అండదండలు ఉండటంతోనే పోక్సో నిందితుడిని తొలుత అరెస్టు చేయలేదు కేటీఆర్. నితిన్ నవీన్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు. బ్రేక్ఫాస్ట్ సమావేశంలో పార్టీ నేతల కార్యాచరణ ప్రణాళిక. ఆదాయ లక్ష్యాలను అందుకోవాలి, అధికారులకు మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం. ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మా సిటీని పునరుద్ధరిస్తాం. అమెరికాలో తెలంగాణ ఎన్ఐఆర్లతో మాజీ మంత్రి హరీష్ రావు. విదేశాలకు వెళ్లినప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా వ్యవహరించాలి, ప్రభుత్వ విప్ యన్నం శ్రీనివాస్ రెడ్డి. విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా. సీఎస్ కు సీఎం కార్యాలయ కార్యదర్శికి లేఖ అందజేత. రాజారెడ్డిని హత్య చేసిన వారి ఆస్తుల ధ్వంసం, బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేత. విలేకరుల సమావేశంలో అచ్చెన్నాయుడు. బాధ్యతగా పని చేయలేరా? అటవీ శాఖ అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం. క్లీన్ ఎనర్జీకి చిరునామాగా ఏపీ. సేల్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభ సభలో మంత్రి లోకేష్. ఇక వివరాల్లోకి వెళ్తే, పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదాయ వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో ఈ క్రతువు జరిగింది. 43.79 కోట్ల రూపాయలతో క్షేత్రంలోని పెద్దగుట్ట ఆలయ నగరి లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాల భవనం నిర్మించనున్నారు. వచ్చే 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నారు. 9.88 కోట్ల రూపాయలతో కొండపై నిత్య కళ్యాణం రంగం మండపం నిర్మాణం, 1.41 కోట్ల రూపాయలతో మెట్ల మార్గానికి పైకప్పు, 1.44 కోట్ల రూపాయలతో మాడవీధులకు మెట్లు, 43.5 కోట్ల రూపాయలతో దీక్షాపర్ల మండపం పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సీఎం దర్శించుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సేవా స్వరూప నిత్య కళ్యాణ మండప నిర్మాణ సహిత శ్రీ జడనలగోత్రోద్భవస్య ఏనుగుల రేవంత్ రెడ్డి నామధేయస్య అస్మాకం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిణః యనుమూల్ గీతా నామ్న్యాః ప్రధాన రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్మపత్న్యాః కౌండిన్యసగోత్రోద్భవస్య సత్యనారాయణ రెడ్డి నామధేయస్య యజమానస్య నైమిషా నామ్న్యాః రియాంష్ నామధేయస్య సహ తెలంగాణ ప్రభుత్వ అధికారి వర్గాణాం సర్వేషాం జనానాం క్షేమ ఆస్తిక మహాజనానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ఇదానీం వేదశాస్త్ర పురాణ ప్రచారణ సిద్ధ్యర్థం అస్మిన్ యాదగిరి క్షేత్రే శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయ. రాష్ట్రంలో పంట కొనుగోళ్ల సంక్షోభం తీవ్రంగా ఉంటే దాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా అవాస్తవాలు మాట్లాడుతున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రైతన్నల ఆత్మహత్యలు మరణాలపై ప్రభుత్వం బుకాయిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన పంట కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు స్వచ్ఛందంగా రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే కనీసం కాంటా వేయడం లేదు. ఈ విషయంలో ప్రతి అంశంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ముఖ్యమంత్రేమో 80% పంట కొనుగోలు పూర్తయ్యాయని చెబుతున్నారు. మంత్రేమో 50% అయ్యాయంటారు. క్షేత్రస్థాయిలో 30% కొనుగోళ్లు కూడా పూర్తి కాలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. అసలు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవడండి ఈ రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. ఎవరు పెట్టించారండి ఈ రాష్ట్రంలో?
వాస్తవం ఏంటి అసలు? ఆ మైనర్ బాలిక ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బోర్మని ఏడిస్తే నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఎవరా వెధవ ఇద్దరిలో? తెలియదా ప్రజలకి? సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ అసలు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొండ్రబై అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెలరేగమని చెప్తారా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి? మేము 10 రోజులు మౌనంగా ఉన్నాం. ఎక్కడ ఒక అమ్మాయి విషయం కదా, సెన్సిటివ్ విషయం కదా అని మౌనంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో నోరు విప్పక తప్పని పరిస్థితుల్లో నేను మాట్లాడుతూ ఉన్నా. అసలు మెదడు ఉందా ఆయనకి? లేదా వడదెబ్బకి ఏమైనా చిన్న మెదడు కూడా చితికిపోయిందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నాకు అర్థం కాదు. ఏదో మా బావమ్మరి దీంట్లో ఏదో దొరికినాయి అంటాడు. పెట్టు కేసు ఎవడొద్దన్నాడు ఆయన నిన్ను? ఏం దొరికినాయి? నీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పింది కదా, అందులో ఏం దొరకలే, ఏం లేదురా నాయన అని. నువ్వేమైనా ప్లాంట్ చేయబోయినట్టున్నావు. మీ వాళ్ళకి చెప్పేది ఆడ ఇరికీయమని చెప్పినట్టున్నావు. అది ఇరికేయలేకపోయాను. నేనేం చేస్తా దానికి? నేనేమంటున్నా అంటే ఇంత చిల్లర రాజకీయం మంచిది కాదు. 9 రోజులు ఒక పాక్సో నిందితుని దేశంలో ఎక్కడైనా వదిలిపెట్టినరా? ఎందుకు నీకు అంత అండర్స్టాండింగ్ ఏంది మీ ఇద్దరికి? నీకు ఎందుకు భయం? ఒక నిందితుడిగా చూడాలా? వారు ఎవరైతేందా? ఎందుకు కాపాడినామని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. చివరికి ఏం జరిగిందండి వాస్తవం? కేసు రిజిస్టర్ చేయడానికి భయం, మీడియాలో రాయడానికి భయం. ఎవడు చేస్తున్నాడు ఈ మేనేజ్మెంట్ అంతా? నువ్వు నీ ఫ్రెండ్ కాదా? నీ ఫ్రెండ్ ఆర్ఎస్ బ్రదర్స్ కాదా ఇద్దరు మీరు? ఇది వాస్తవం కాదా? మీడియాకు ఫోన్లు చేసి బతిమలాడింది వాస్తవం కాదా? రాయకండి దండం పెడతా అని మీడియా రాయని మాట కూడా వాస్తవం కాదా? ఇవన్నీ కాదండి. 9 రోజులు ఒక నిందితుడిని దాచిపెడితే ఇంకొక సామాన్యుడైతే ఊకుంటారా పోలీసు వాళ్ళు? వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ కేంద్ర మంత్రి కాబట్టి స్పెషల్ ఎక్సెప్షనా? అంటే నువ్వు రేపు చేయి, మర్డర్ చేయి, ఏమైనా చేయి, కేంద్ర మంత్రి కొడుకైతే మేము ముట్టుకోమనా? రేవంత్ రెడ్డి ఉన్నాడు మా దోస్తు కాబట్టి కాపాడుకుంటామనా? చివరికి దిక్కులేక నేను హైకోర్టుకు సల్యూట్ చేస్తున్నా. బెయిల్ కోసం ప్రయత్నం చేసిండ్రు మీరు. అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు. ఇద్దరు డ్రామాలు, తోడు దొంగలు. సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. ఆ అమ్మాయి కాదు, ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ మహిళలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి అని. ఎందుకండి అంత మొహమాటం? అరే జరిగిందేంది? నువ్వు మాట్లాడేదేంది? నీకు మెదడుందా? పండించిన ధాన్యం అమ్ముకోలేక రైతులు కళ్ళల్లోనే పడిగాపులు కాస్తున్నారని, వారి పక్షాన పోరాడేందుకు భాజపా రాష్ట్ర విభాగం నిర్ణయించిందని పార్టీ నేతలు వెల్లడించారు. శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు బ్రేక్ఫాస్ట్ సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అనంతరం పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో కర్షకుల సమస్యపై పోరాడేందుకు రైతు గోస భాజపా భరోసా పేరుతో ఈ నెల 25 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో 3 రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు రైతుల వద్దకు వెళ్లి వారి పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఇంతవరకు 24% ధాన్యమే కొనుగోలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మక్కలు, జొన్నలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి ఉంది. సీఎం రేవంత్ రైతులకు హామీలిచ్చి పట్టించుకోవడం లేదు అని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. పండించినటువంటి పంటను అమ్ముకోలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర రైతన్నలు 6 కాలాలు కష్టపడి పండించినటువంటి పంట కనీసం అమ్ముకోలేక దళారుల బారిన మోసపోతున్నటువంటి సంగతి మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు అకాల వర్షాలు, మరి జూన్లో వచ్చేటువంటి మాన్సూన్కి మళ్ళీ రైతులు సమాయత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ, మక్కల కొనుగోలు కేంద్రాలు కానీ, లారీలు లేక, గన్నీ బ్యాగ్స్ లేక రైతులు గోసపడుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పటి వరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టక రోజొక సాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టోలో 10 పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి ఈరోజు రైతును మోసం చేశారు. ఒకవైపు మీరు
ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు. వారికి ఇవ్వాల్సినటువంటి ప్రతి ఎకరాకి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతు భరోసాను ఒప్పుకొని అది కూడా మీరు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. చివరకు వాళ్ళు పండించినటువంటి పంటను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచికి 4 కిలోల వడ్లను అధికంగా దోచుకుంటున్నమాట వాస్తవం కాదా? లారీలు లేక రైతులు గోసపడుతున్న మాట వాస్తవం కాదా? పన్ను ఎగువేతల వంటి లీకేజీలను అరికట్టి బడ్జెట్ ఆదాయ లక్ష్యాలను అందుకోవాలని ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉపసంఘం సమావేశం జరిగింది. దీనికి ఉపసంఘం సభ్యులు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ, వివిధ శాఖల ప్రగతిపై మంత్రుల బృందం అధికారులతో కలిసి సమీక్షించింది. ఈ సమావేశంలో భట్టి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ముందస్తుగా నిర్దేశించుకున్న క్యాలెండర్ ప్రకారం అన్ని శాఖలు ఆదాయాన్ని పెంపొందించేందుకు శ్రమించాలి. ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ సమావేశం ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి అని సూచించారు. ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. మే 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సవరించిన రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి రానున్నాయని అధికారులు ఈ సమావేశంలో మంత్రుల బృందానికి వివరించారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిశ్రమల శాఖకు సంబంధించిన హిల్ట్ పాలసీ మార్గదర్శకాలు సిద్దమయ్యాయని, వీటికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారులు వెల్లడించారు. కీలక శాఖల్లో వనరుల పురోగతి, రాబోయే రోజులు సాధించాల్సిన ఆదాయ లక్ష్యాలపై మంత్రుల బృందం అధికారులకు దిశానిర్దేశం చేసింది. మళ్లీ బారాస ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బారాస శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం అక్కడి తెలంగాణ వాసులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై మాట్లాడారు. ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంటు చట్టం ఉంది. హైకోర్టులో ఈ మధ్య ఓ కేసు వచ్చింది. ఆ సందర్భంగా మేము ఫార్మాసిటీ కొనసాగిస్తున్నామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అసలు విషయం ఇదే. కాంగ్రెస్ సర్కార్ కేవలం జిమ్ముక్కు చేస్తోంది. చట్ట ప్రకారం 75% స్థలంలో ఫార్మాసిటీ ఉంటే 25%లో విద్యా, నివాస సముదాయాలు వంటి కనీస సౌకర్యాలు ఉండాలి. ఈ ప్రభుత్వం 75% మిగతా వ్యాపారం చేసి 25%మే ఫార్మా వచ్చేలా చేస్తున్నారు. ఇది చట్ట ప్రకారం చెల్లదు. ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. మేము ప్రభుత్వంలోకి వచ్చాక ఫార్మాసిటీని తిరిగి పునరుద్ధరించి తీరుతాం. దీనివల్ల లక్షల మందికి ఉద్యోగాలుస్తాయి. ఇప్పటికే 2.5 ఏళ్లు గడిచిపోయాయి. ఆఖరి సంవత్సరం ఎన్నికలుంటాయి. ఇప్పటికీ రేవంత్ సర్కార్ ఏమీ చేయలేదు. ఫార్మాసిటీ అభివృద్ధి చెందితే బారాసకు పేరు వస్తుందని ఇలా చేస్తున్నారు అని హరీష్ రావు ఆరోపించారు. మన నాయకులు విదేశాలకు వెళ్లినప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా వ్యవహరించాలని, కానీ హరీష్ రావు అమెరికా వెళ్లి తెలంగాణ పరువు తీస్తున్నారని ప్రభుత్వ విప్ యన్నం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. భారత్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ అమెరికాలో హరీష్ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆయన శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని సిఎల్పి మీడియా హాల్లో మాట్లాడారు. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారు. వారిని అడ్డుకోవడానికే హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రజా సంక్షేమం కోరేవారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని మాట్లాడాలి. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు పెట్టుబడులు రావద్దని చెప్పలేదు. పారిశ్రామికవేత్తలను భయపెట్టడం, లక్షల మంది యువత కళలను దెబ్బతీయాలన్నదే హరీష్ రావు ఆలోచన. భారత్ ఎన్ని చేసినా మళ్లీ అధికారంలోకి రాదు అని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అక్కడ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. మన ఎన్ఆర్ఐలకు అక్కడ ఎన్నో కంపెనీలు స్థాపించుకొని ఉన్నారు. వాళ్ళందరూ రిటర్న్ వద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. భరత్ ఫ్యూచర్ సిటీల అవకాశాల కోసం వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. పెద్ద కంపెనీలను మళ్ళీ ఇక్కడ రీస్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో కొన్ని వేల మంది ఎన్ఆర్ఐలు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. దాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళ మనసుల్లో భయాలను కలిగించే ప్రయత్నం అమెరికాకి వెళ్ళి హరీష్ రావు గారు చేయడం అనేది తెలంగాణ భవిష్యత్తు గొంతు కోయడం మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా సొంత రాష్ట్రం వదిలేసి బయటికి పోయినప్పుడు నిజాయితీ గల రాజకీయ నాయకులు, ఈ ప్రాంతం మీద, ఈ ప్రజల మీద ప్రేమ ఉన్న రాజకీయ నాయకులు ఏమంటారు? మా నగరానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం, మీకేమైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి అని అనాల్సింది. నిజమైన రాజకీయ నాయకుడు, ప్రజా సంక్షేమం కోరే రాజకీయ నాయకుడు అలాగే ఆలోచిస్తారు. మేము 10 ఏళ్ళు అధికారంలో లేము, కానీ ఏ రోజు కూడా పెట్టుబడిదారులను భయపెట్టే ప్రయత్నం చేయలే.
మేము ఇంకా బాగా చేస్తాము, ఏమైనా తప్పులుంటే సరి చేస్తామని చెప్పినాం తప్ప రద్దు చేస్తామని చెప్పలే. కాలుష్యకారక పరిశ్రమలను మేము మూసేస్తాం ప్రజల అవసరాల దృష్ట్యా ఆరోగ్యం దృష్ట్యా అని చెప్పినాం తప్ప మొత్తం ఫ్యూచర్ సిటీనే రద్దు చేస్తా అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు అంటున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఆయనకు అభిమతం కాదు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం సీఎం కార్యాలయ కార్యదర్శి అజిత్ రెడ్డికి కూడా లేఖ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యా విధానంపై సమగ్ర నివేదిక సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించే బాధ్యతలను పూర్తి చేసినందున తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మురళి లేఖలో పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి మురళిని 2024 సెప్టెంబర్ 4న 2 ఏళ్ల కాల పరిమితితో ప్రభుత్వం విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించింది. వచ్చే సెప్టెంబర్ వరకు పదవీ కాలం ఉండగా 4 నెలల ముందుగానే ఆయన రాజీనామా చేశారు. రాజారెడ్డి నుంచి వివేకానందరెడ్డి హత్య వరకు ప్రతి చావుకు అంతిమ లబ్ధిదారు జగనేనని, శవాల దగ్గరికెళ్లి దొంగ ఏడుపులు ఏడుస్తూ తనకెవరూ లేరని నటించడం ఆయనకు అలవాటుగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. వైకపా గొడ్డలి పార్టీ, దానికి సమాజానికి హానికరమని ట్యాగ్ లైన్ ఇస్తున్నాం. రాజకీయ ముసుగు వేసుకున్న జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులు అని ధ్వజమెత్తారు. సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలే అని మండిపడ్డారు. 5 ఏళ్ల వైకపా పాలనలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి అన్ని వర్గాలను వేధించారు. కార్యకర్తలు ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నా హింసకు హింస సమాధానం కాదని, మంచి పనులు చేసి ప్రజాభిమానం పొందాలని చంద్రబాబు సూచిస్తున్నారు. అందుకే 2 ఏళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది అని పేర్కొన్నారు. ఒంగోని కొబ్బరికాయ కొట్టలేనటువంటి నువ్వు అటువంటి విమర్శలు చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. దీనికి తోడు నేను ఒక బాధితుణ్ణి, నా కుటుంబంలో అందరూ చనిపోయారు, మా తాత చనిపోయాడు. రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ ఉండాలని లక్ష్యంతో చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకువెళ్లలేరా? నిర్దేశిత సమయంలో బాధ్యతగా పనిచేయకపోతే ఎలా అని అటవీశాఖ అధికారులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ కవర్ 50% పెంచడానికి వారం రోజుల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు చేయాలని, విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చైనా, జపాన్, సింగపూర్ తదితర దేశాల్లో పట్టుబడిన ఏపీకి చెందిన ఎర్రచందనాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటూ దేశానికి తిరిగి రప్పించే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. నిర్దేశిత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, అటవీ భూముల పరిరక్షణలో బాధ్యతగా పనిచేయని కొందరు అధికారులపై మండిపడ్డారు. వనజీవి రామయ్య, దుసర్ల సత్యనారాయణ లాంటి పర్యావరణ ప్రేమికులు తమ జీవితాల్ని అర్పించి అద్భుతాలు సృష్టించారు. ఒంటరిగా వారే అంతటి హరిత విప్లవాన్ని సాధించినప్పుడు ఒక వ్యవస్థగా మనం ఎంత చేయాలి అని ప్రశ్నించారు. రాష్ట్రం ఇప్పుడు స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడమే కాదు, దేశానికి సరఫరా చేసే రాష్ట్రంగా ఎదుగుతోందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. హరిత ఇంధన విప్లవానికి నాయకత్వం వహించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలం టీ కోడూరు వద్ద సస్టైనబుల్ అండ్ ఎఫోర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ సోలార్ ప్రాజెక్టును మంత్రులు గుట్టిపాటి రవి, సవితలతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం సభలో లోకేష్ మాట్లాడుతూ ఈ సేల్ సోలార్ ప్రాజెక్ట్ దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణ కలగలిపిన వేడుక. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 2,400 ఎకరాల విస్తీర్ణంలో ఆ కంపెనీ సొంత ప్లాంట్లలో తయారైన 12 లక్షలకు పైగా అధునాతన టాప్ కాన్ బైఫేషియల్ సోలార్ మాడ్యూల్స్ ఏర్పాటుతో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమైంది. 11 నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తయింది అని ప్రశంసించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 1000 మందికి పైగా ఉపాధి లభించగా అందులో 80% మంది స్థానిక యువతే ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక లీజు ద్వారా 760 మంది రైతు కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా తదితర తయారీ రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రపంచంతో పోటీ పడగల ఎకోసిస్టమ్స్ ను నిర్మిస్తున్నాయని చెప్పారు. బ్రాండ్ CBN, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్లే పెట్టుబడుల సాధన, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో విజయపథాన సాగుతున్నామని లోకేష్ అభివర్ణించారు. ఏ కంపెనీ అయినా పెట్టుబడులకు ముందుకు వస్తానంటే తాను ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, తెదేపా కడప పార్లమెంట్ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. The entire SAL journey on the screens, ladies and gentlemen. We are SAIL, an integrated and diversified renewable energy company in India. MHP1 and MHP2 600 megawatt AC solar power projects showcase SAIL's commitment to advancing Andhra Pradesh's renewable energy landscape and Make in India initiative. The solar power projects covering 2,400 plus acres of land and installed with 12 lakh plus high efficiency TOPCon solar PV modules supply clean energy to the national grid. The solar projects majorly contain SAIL manufactured solar PV modules and exemplify SAIL's operational excellence. By generating local job opportunities and developing a robust local supply chain, we are powering Andhra Pradesh forward. We are SAIL. Thank you so very much. One of our favorite leaders is about to take the stage now. Ladies and gentlemen, ఒక్కసారి మీ కరతాళాలతో let's welcome శ్రీ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.